ఓం నమో వెంకటేశాయ. నామస్మరణతో ప్రతిధ్వనించే తిరుమల క్షేత్రంలో శ్రీనివాసుడు వైభోగాన్ని ఎంత వర్ణించినా తనివి తీరదు. ఓవైపు భక్తజన ప్రవాహం, మరోవైపు నిత్యాన్నదాన సత్రాలు, ఇంకోవైపు ప్రసాదాల తయారీ ప్రాంతం, హడావిడిగా తిరిగే స్వామివారి సేవకులు, ఇలా ఎప్పుడు చూసిన నిత్య కళ్యాణం పచ్చతోరణంగా కనిపిస్తుంది. ప్రపంచమే తరలివచ్చే ఈ వైకుంఠానికి సంబంధించిన ఆసక్తికరమైన అంశాలు కొన్ని. 7 కొండలపైకి చేరుకునేందుకు బస్సులు, ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉన్న మొక్కు కోసం కావచ్చు, మరో కారణం కావచ్చు, చాలామంది భక్తులు మెట్లు మార్గాన్ని ఎంచుకుంటారు. అలా వచ్చే భక్తులు రోజుకి సుమారు 40,000 నుండి 50,000 వరకు ఉంటారు. వీళ్ళు అలిపిరి నుండి వెళ్లాలనుకుంటే 3,550 మెట్లు, శ్రీవారి మెట్లు మార్గం నుంచి అయితే 2,388 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఒక రోజులో తిరుమల కొండ మీదకు చేరుకునే భక్తుల సంఖ్య ఎంతో తెలుసా? దాదాపు 75,000 నుండి 1,00,000 దేవస్థాన లెక్కల ప్రకారం. 2024లో దాదాపు 2 కోట్ల మంది భక్తులు శ్రీవారి దివ్యమంగళాన్ని స్వరూపాన్ని దర్శించుకున్నారని అంచనా. తిరుమలకు చేరుకునే ముందు కొండపైన వసతి, శ్రీవారి దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలనేది భక్తులకు తెలిసింది. వసతి విషయానికి వస్తే ఒక రోజుకు ఆన్లైన్ ద్వారా 3,000 గదుల్ని, స్వయంగా వెళ్తే భక్తులకు నేరుగా 3,000 గదుల్ని కేటాయిస్తారు. అదే దర్శన టికెట్లను తీసుకుంటే రోజుకు 300 రూపాయల టికెట్లను 20 నుంచి 25,000 వరకు, బ్రేక్, శ్రీవాణి తదితర సేవలన్నీ కలిపి 5,000 వరకు టికెట్లను కేటాయిస్తారు. శ్రీవారిని దర్శించుకోవడానికి ముందే భక్తులు తలనీలాలు సమర్పించుకోవడాన్ని ఓ సాంప్రదాయంగా పాటిస్తారు. ఆ తలనీలాల బరువు ఏడాదికి సుమారు 500 నుండి 600 టన్నుల వరకు ఉంటుందట. కేవలం తలనీలాల నుంచి స్వామి ఖాతాలో చేరే ఆదాయం 120 కోట్ల రూపాయలు పైమాటే. ఏ టికెట్ తీసుకున్నా స్వామిని కల్లారా చూడాలనుకుంటే కొన్ని గంటల పాటు లైన్లో నిలబడాల్సిందే. అంత శ్రమ తీసుకుని బంగారు వాకిలి వద్దకు వెళ్తే భక్తులకు అన్ని రకాల ఆభరణాలు దాల్చిన స్వామి దర్శనమిస్తాడు. వజ్ర వైడూర్యాలు, పచ్చలు, ఇలా ఒకటేమిటి, స్వర్ణాలంకార శోభితుడై కనిపించే ఆ వడ్డీ కాసుల వాడి దగ్గర ప్రస్తుతం 1083 రకాల ఆభరణాలు ఉన్నాయి. వాటిని ఏడాది మొత్తం వివిధ సందర్భాల్లో అలంకరిస్తారు. అన్నింట్లోకి గరుడ మేర పచ్చ అరుదైన ఆభరణమని, దీని బరువు సుమారు 500 గ్రాముల వరకు ఉంటుందని అంటారు. అదేవిధంగా మూల విరాటుకు అలంకరించే నిలువెత్తు లక్ష్మీ కాసుల హారం కూడా ఎంతో ప్రత్యేకమైనదిగా చెబుతారు. ఇక స్వామికి 7 కిరీటాలు, 20 ముత్యాల హారాలు, 50 కాసుల హారాలు, ఉత్సవ విగ్రహాలకు అదనంగా మరో 7 కిరీటాలు ఉన్నాయి. మూల విరాటుకు ఆపాదమస్తకం తొడిగే ఆభరణాల చెట్లు 3 ఉన్నాయి. ఆభరణాలు కావచ్చు, స్వామికి వచ్చే బంగారు కానుకలు కావచ్చు, అన్నీ కలిపి శ్రీవారి దగ్గర 10 నుండి 25 టన్నుల బంగారం ఉంది. గర్భగుడిలో మూల విరాట్టు కాకుండా శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి, కృష్ణుడు, భోగ శ్రీనివాసమూర్తి, ఉగ్ర నరసింహుడు విగ్రహాలు కూడా ఉన్నాయి. వీటన్నిటిని కలిపి పంచభేరాలుగా పిలుస్తారు. స్వామివారికి అలంకరించే ఆభరణాలు కాకుండా ప్రత్యేకంగా వేసే పూలమాలలు, ఇతర పుష్పాలంకరణ కనులకు పండగే. స్వామికి అలంకరించే పూలలో కొన్నిటిని తిరుమలలోని తోటలను పండిస్తుంటే మిగిలిన వాటిని బెంగళూరు, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుండి తెప్పిస్తారు. ఒక రోజులో సుమారు 750 కేజీల పుష్పాలను స్వామివారి సేవలో ఉపయోగిస్తుంటే బ్రహ్మోత్సవాల సమయంలో 40 టన్నుల వరకు వాడుతారు. ఆ వడ్డీ కాసుల వాడిని దర్శించుకునేది కేవలం కొన్ని క్షణాలు మాత్రమే అయినా ఆ భాగ్యానికే మురిసిపోయే భక్తులు స్వామికి తమ శక్తి కొలది కానుకల్ని సమర్పిస్తుంటారు. అలా ముడుపులు, హుండీలో వేసే డబ్బులు, బంగారు రూపంలో సమర్పించే కానుకలు, స్వామికి ఉండే స్థిరాస్తులు, ఇలా అన్నీ కలిపితే ప్రస్తుతానికి శ్రీనివాసుడి సంపద 2.5 లక్షల కోట్ల రూపాయలు. కేవలం నగదునే తీసుకుంటే దాదాపు 15,938 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ఈ మొత్తాన్ని పలు బ్యాంకుల్లో ఎఫ్డీల రూపంలో భద్రపరిచారు. స్వామిని దర్శించుకుని బయటకు వచ్చే భక్తుల దృష్టి ముందుగా ప్రసాదం వైపు వెళ్తుంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది GI ట్యాగ్ని సొంతం చేసుకున్న శ్రీవారి లడ్డూను రోజుకు 4 లక్షల వరకు వివిధ పరిమాణాల్లో చేస్తుంటారు. కేవలం లడ్డూల తయారీలోనే రోజు దాదాపు 15,000 కిలోల నెయ్యి, 6.5 నుండి 7 టన్నుల శనగపిండి, 10 టన్నుల చక్కెర, 700 కిలోల జీడిపప్పు, 150 కిలోల యాలకలు, 540 కేజీల ఎండు ద్రాక్ష వాడతారు. శ్రీవారిని దర్శించుకోవడానికి ముందు లేదా ఆ తరువాత అక్కడున్న నిత్యాన్నదాన సత్రంలో భోంచేస్తే భక్తులలో అదో తృప్తి. నిజమే మరి, ఆ సత్రంలో 2 పూటల భోజనం, టిఫిన్ ఉచితమే. ఎలా చూసుకున్న రోజుకు సుమారు 1,00,000 మంది వరకు భక్తులు భోంచేస్తారు. అన్ని రకాల ప్రసాదాల తయారీ నిమిత్తం మొత్తంగా రోజుకు 6 టన్నుల గ్యాస్ను వినియోగిస్తారు. వెంకన్నకు నివేదించే ప్రసాదాలన్నీ ఆగమశాస్త్రంలో నిర్దేశించిన దిట్టం అంటే కొలతల ఆధారంగానే తయారు చేస్తారు. సుప్రభాత సేవలో వెన్న, ఆవు పాలతో అర్పిస్తే, తోమాల సేవ పూర్తయ్యాక నల్ల నువ్వులు, శొంఠి, బెల్లంతో చేసిన పదార్థాన్ని నివేదిస్తారు. సహస్రనామార్చన తర్వాత మీగడ, వెన్న, పెరుగుతో చేసిన అన్న ప్రసాదాన్ని సమర్పిస్తారు. మధ్యాహ్న ఆరాధనలో లడ్డు, దోశ, వడ, అప్పం వంటి, సాయంకాలం శుద్ధన్నం, సిరాను నివేదిస్తారు. రాత్రి మిరియాలతో చేసి మరిచాన్నం, గూడాన్నం ఉంటాయి. అదేవిధంగా పులిహోరాని ఎక్కువ మోతాదులో వండి రాశిగా పోసి నివేదించడం. జిలేబీలు, మురుకులు, పోలీలు వంటివి ధనుర్మాసంలో మాత్రం బెల్లం దోశల్ని ప్రత్యేకంగా చేస్తారు. ఇవి కాకుండా చక్ర పొంగలి, చిత్రాన్నం, దద్దోజనం, క్షీరాన్నం, రవ్వ కేసరి, కట్టు పొంగలి, శాకాన్నం, పంచామృతం, పంచకాగ్యాయం వంటివి మార్చి నివేదిస్తారు. వీటి తయారీలో వాడే పదార్థాలన్నిటినీ సేంద్రియ పద్ధతిలో పండిస్తారు. తిరుమలలో ఉత్సవాలు అనగానే దసరా సమయంలో అంగరంగ వైభవంగా నిర్వహించే బ్రహ్మోత్సవాలే గుర్తుకొస్తాయి. కానీ వాటితో పాటు స్వామివారికి ఏడాది మొత్తం నిత్య, వార, పక్ష,
వార్షికోత్సవ పేరుతో దాదాపు 500 పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ధనుర్మాసంలో మాత్రం స్వామికి సుప్రభాతం తిరుప్పావై పసురాలను ఇవన్నీ సరే, తిరుమల తిరుపతి దేవస్థానంలోని ప్రతి కార్యక్రమం ఏ ఆటంకం లేకుండా సాగేందుకు ఎంతమంది ఉద్యోగులు పనిచేస్తారో తెలుసా? సుమారు 16,000 మంది. ఇక స్వామివారి సేవలో తరించే వంశపారపర్యంగా 4 కుటుంబాలు ఇప్పటికీ కొనసాగే, అదనంగా సహాయ అర్చకులు 35 మంది. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకారం 2024 దాదాపు మే నుంచి ప్రతి నెల 100 కోట్ల రూపాయల పైన హుండీ కానుక ఒక రోజున రికార్డు స్థాయిలో 6,31,00,000 రూపాయలు శ్రీవారి ఆలయ చరిత్రలో ఇలా రావడం ఇది రెండోసారని తిరిగి